అమ్మ చేసిన ఆవకాయ పచ్చడి సింపుల్గా ఈజీగా నేర్చుకున్నాను. మీరు చూసేయండి. ఫస్ట్ అయితే పచ్చడికాయల్ని నీట్గా 2 లేదా 3 సార్లు అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. మేమైతే ఇక్కడ 3 kgs వరకు మామిడికాయలు అయితే తీసుకున్నాము. వీటిని వాష్ చేసిన తర్వాత ఒక పొడి క్లాత్ నీట్గా తుడిచేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన సైజులో పీసెస్ కింద కట్ చేసుకుందాం. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాం. మీకు ఎంత కావాలో ఆ సైజుని బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. సో మాకు ఇదైతే ఇంట్లో ఉంది కాబట్టి దీంతో మేమైతే కట్ చేసుకున్నాం. ఇలా అన్నిటినీ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలో ఉండే ఈ పేపర్ లాంటి దాన్ని అయితే తీసేసుకోవాలి. ముక్కలో ఉండే జీడి ఇంకా నల్లగా ఉండేదాన్ని క్లీన్ అయితే చేసుకొని అంతా కూడా పక్కన పెట్టేసుకోవాలి. జీడి అంతా తీసేసాక 2.5 kgs వరకు అయితే వచ్చాయి. ఇప్పుడు పచ్చడి కోసం వీటన్నిటిని ఒక దాంట్లోకి తీసుకోవాలి. తర్వాత ఆవపొడి కోసం ఆవాలని ఒక 2 నిమిషాల పాటు లైట్గా వేయించి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత సాల్ట్ విషయానికి వస్తే సాల్ట్ అనేది కేజీకి 1/2 kg చొప్పున సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. అంటే సుమారుగా 250 గ్రాముల సాల్ట్ను కేజీకి యాడ్ చేసుకోవాలి. 2.5 kgs మ్యాంగోస్ కాబట్టి 650 గ్రామ్స్ వరకు అయితే యాడ్ చేసుకున్నాం. అలాగే ఆవపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆవపొడి ఎంత అనేది 1 kgకి 125 గ్రాముల ఆవపొడిని అయితే యాడ్ చేసుకోవాలి. 125 గ్రాములు అంటే లెక్కలో ఒక అద్దపావు అనేది అర్థం వస్తుంది. సో 1 kgకి 125 గ్రాముల ఆవపొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే మెంతులు జీలకర్ర వేయించిన పొడిని ఒక 1 స్పూన్ వరకు అయితే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఖచ్చితంగా 1 kg ఆవకాయలకి 125 గ్రాముల ఆవపొడి, 250 గ్రాముల ఉప్పు, అలాగే 1 స్పూన్ వేయించిన మెంతులు జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయితే పచ్చడి బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాం. వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు కారం కోసం మనం సాల్ట్ ఎంత యాడ్ చేస్తామో కారం కూడా అంత యాడ్ చేసుకోవాలి. 1 kg మామిడికాయ ముక్కలకు 1/2 kg కారపొడిని అయితే యాడ్ చేసుకోవాలి. గ్లాస్ విషయానికి వస్తే 1 kg మామిడికాయ ముక్కలకి 1 గ్లాస్ కారపొడిని యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ 2.5 kg వరకు అయితే తీసుకున్నాం కాబట్టి సేమ్ 650 గ్రామ్స్ వరకు కారాన్ని అయితే తీసుకొని కలిపేసుకున్నాం. అలాగే 1 కప్ వెల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లిపాయల్ని వేసుకోవచ్చు లేదా క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు. అవి కొద్దిగా ఇవి కొద్దిగా తీసుకున్నా పర్వాలేదు. ఫైనల్గా అంతా ఈ మామిడికాయ ముక్కల్ని మొత్తం పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఇక్కడ మేము పల్లి నూనె అయితే యూస్ చేసాం. ఇది పచ్చడికి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఆవాలు, జీలకర్ర, మెంతులు
మూడింటిని అయితే తీసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక వీటిని కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఇది పల్లి నూనె కాబట్టి పొంగే ఛాన్సెస్ ఉంటాయి. సో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ వేసుకోవాలి, ఎందుకంటే ఇది పొంగొస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా కొద్ది కొద్దిగా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మంచిగా వెల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి. వీటిని దింపేసుకుందాం. ఇప్పుడు చూడండి, దింపిన తర్వాత మనకి కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయిపోయింది. వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద అయితే చల్లారబెట్టుకుంటే త్వరగా చల్లారుతుంది. తర్వాత మనం కలుపుకున్న పచ్చళ్ళలోకి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తాన్నంతా కలుపుకోవాలి. ఇక్కడ ఆయిల్ గురించి చెప్పలేదు కదా, ఆయిల్ అనేది పల్లి నూనె వాడితే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే 1 kg ముక్కలకి 1/2 kg ఆయిల్ అనేది కంపల్సరీగా వాడితే పచ్చడి ఎక్కువ రోజుల పాటు స్టోరేజ్ అవుతుంది. ఇక్కడ ఒకేసారి తాలింపు పెట్టుకోవచ్చు, లేదా డబ్బాలా స్టోర్ చేసుకొని కొద్ది కొద్దిగా కూడా తాలింపు పెట్టుకుంటే మనకి వక్క అనేది గట్టిగా ఉంటుంది. అందుకే కొద్దిగా ఆయిల్ యూస్ చేసి పెట్టేసుకున్నాం. తర్వాత తాలింపు కోసం మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. ఇంత ఈజీగా మామిడికాయ పచ్చడి పెట్టడం నేనైతే ఇదే ఫస్ట్ టైం, అండ్ ఈజీగా అయితే నేర్చేసుకున్నాను. ఫైనల్గా వీటిని అయితే అమ్మ జాడీలో అయితే పెట్టేసింది. దీని లిడ్ అనేది భలే వెరైటీగా అయితే వచ్చింది. చూడడానికి భలేగా ఉంది. మంచిగా దాన్ని ఈజీగా తిప్పేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఫైనల్గా క్లాత్ అయితే కట్టేసి పక్కనైతే పెట్టేసుకున్నాం. ఇంకా మిగిలిన దాంట్లోకి కొద్దిగా అన్నాన్ని అయితే వేసుకొని తలా ఒక బుక్క అయితే తినేసాం. మంచి టేస్ట్ అయితే ఉంది. మా పిల్లలు కూడా తిని ఎంజాయ్ చేశారు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.